స్థానంలో ఉన్నవాడు ద్రోణాచార్యుడు. ఎవరైనా ఆయన్ని దాటి లోపలికి వెళ్ళడం అన్నది చేయగలమా? లేకపోతే ఇవాళ ఆయన చేతికి దొరకడమేనా? ఏం చెయ్యాలి అని ఎవ్వరూ పద్మవ్యూహాన్ని భేదించేవాడు లేరు. అది తెలిసిన్నవాడు అర్జునుడు ఒక్కడే. ఆయన సంసప్తకులతో యుద్ధానికి దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఎలా అంటే అకస్మాత్తుగా అభిమన్యుడు ఆలోచనలోకి వచ్చాడు. అభిమన్యుడికి 2 విద్యలు అర్జునుడు నేర్పాడు. అది ద్రోణాచార్యుల వారు అర్జునుడికి మాత్రమే ప్రేమతో నేర్పిన విద్య ఒకటి ఉంది. దాన్ని కవచధారణము అంటారు. ఆ కవచధారణము అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో కవచధారణం, లోహంతో తయారు చేయబడినటువంటి కవచాన్ని తుడుక్కుంటారు. యుద్ధంలో తుడుక్కునే కవచం ఎలా ఉంటుందంటే ఏదో మనం ఒక చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకున్నట్టుగా ఉండదు. ఇలా గుండీలు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చటుక్కుని ఒక చేత్తో కూడా విప్పియచ్చు. కానీ కవచానికి పెట్టుకునేటటువంటి